కమ్మగా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. ఇవి రెండు చిటపట్లాడాక పిరకడన్ని శనగపప్పు వేసుకున్నాను. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి మంచిగా. పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు పంటికి తాకుతుంటే. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా. పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేగనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక పచ్చి మామిడికాయలు పొట్టు తీసుకొని తురుమును వేసుకోవాలి. నాకు 5 మామిడికాయల దాకా పట్టింది పచ్చి మామిడికాయలు. ఇట్లా తురుము వేసుకొని ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. మామిడికాయ తురుముని ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన వేయించుకోవాలి. తర్వాత పసుపు వేయడం మర్చిపోయాను. పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత వేడి అన్నంలోకి అన్నం కొంచెం పొడిగా వండుకోవాలి. మామిడికాయ పులిహోర చేసుకున్నప్పుడు ఇట్లా వేడి అన్నాన్ని మొత్తం విప్పుకొని పులిహోర కలుపుకోవాలి. మామిడికాయ పులిహోర అన్నానికి అంతా కలిసేటట్టుగా చాలా రుచిగా, నోటికి పుల్లగా కారంగా మంచిగా రుచిగా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. సీజన్ దొరికినప్పుడే పచ్చి మామిడికాయలతోటి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది.